ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరియు బీసీ రిజర్వేషన్, లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై గత దాదాపు నెల రోజుల నుంచి జిల్లా యాత్రలు నిర్వహిస్తున్నటువంటి మన మిత్రులు శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా వారి టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క వందనములు. ముఖ్యంగా 1 మంత్ నుంచి వారు కఠోర దీక్షతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బీసీ ప్రజల్ని చైతన్యవంతపరిచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడానికి విముఖత చూపుతున్న తరుణంలో కూడా ముఖ్యమైన ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రజలను చైతన్యపరిచి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ బీసీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలి, అదేవిధంగా బీసీ ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే కాలంలో నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించాలి, మరి ఈ కులగణన ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఇట్లా విషయాలపైన ప్రజల్ని వారు చైతన్యవంతపరుస్తున్నారు. మరి వారికి ఈ సందర్భంగా శుభాభివందనలు తెలియజేసుకుంటూ బీసీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు రావాల్సిన అవసరం ఉంది. నిజానికి భారతదేశంలో గత 77 సంవత్సరాలుగా అత్యధికంగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ వర్గం. సో మరి బీసీలు తమకు జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కులగణన చేయకపోవడం వలన ఈరోజు బీసీలకు సామాజిక న్యాయం అనేది ఒక అందని ద్రాక్ష పండులాగానే ఉంది. సో మరి ఈ సామాజిక న్యాయాన్ని ఎట్లా అందించుకోగలుగుతారు, బీసీ కులాలు రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతారు, మరి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం రాజకీయాల్లో ఎలా పెంచుకుంటారు, ఇట్లాంటి విషయాలపైన తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి సభలకు వాళ్ళు అటెండ్ కావాలి. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 14వ తేదీ నుండి కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈరోజు 17 రోజులు, అదేవిధంగా 10 జిల్లాల్లో సమగ్ర కులగణన సాధన యాత్ర చేపట్టడం జరిగింది. ఆ సాధన యాత్ర ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఇలా ముగింపు సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వాస్తవంగా కామారెడ్డి నుంచే ఎందుకు మొదలుపెట్టినామంటే, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కామారెడ్డిలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ గుర్తు చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడానికి ఇలా కామారెడ్డి నుంచి మొదలుపెట్టినాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీల పక్షాన ముక్త కంఠంతో మేము ఒకటే ఒక ఏకైక డిమాండ్, రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేస్తామని చెప్పి బీసీలను ఓట్లు వేయించుకోవడానికి, బీసీల ఓట్లతో అధికారంలోకి రావడానికి పదే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకున్నట్టుగానే సమగ్ర కులగణన కోసం జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. అదేవిధంగా బడ్జెట్లో 150 కోట్లు కేటాయించారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, అదేవిధంగా క్యాబినెట్లో కూడా తీర్మానం చేశారు. ఈ అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటి స్పష్టంగా గుర్తు చేయదలుచుకున్నాం. మీరు ఇచ్చిన హామీ ఏంది, ఈరోజు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీ మీరే అమలు చేయకపోతే రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీని బీసీలు ఎవరు నమ్ముతారు, మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తారు? ఈరోజు నిన్నగాక మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వాళ్ళు ప్రధానంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సామాజికంగా అన్ని రంగాల్లో నష్టపోయారు, ఇవాళ ఈ నష్టాన్ని పూరించాలంటే కులగణనే ఏకైక పరిష్కార మార్గం అని మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారి మాటకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విలువ ఇవ్వడం లేదు?
మీ అధినాయకుని మాట మీరు ఎందుకు గౌరవించడం లేదు? ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట ఎందుకు చెప్తున్నారు? మీరు కులగణన చేసే ఇష్టం లేకపోతే బీసీ సమాజానికి స్పష్టంగా చెప్పండి. మేము ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చినాం, కానీ కులగణన చేయడానికి మాకు ఇష్టం లేదు, మాకు మనసు ఒప్పడం లేదు, బీసీలు రాజకీయంగా పైకి తీసుకురావడానికి మాకు ఇష్టం లేదని చెప్పండి. కానీ ఎన్నో రోజులు బీసీలను మభ్యపెట్టలేరు, బీసీలను ఎన్నో రోజులు మోసగించలేరు. ఈ 2 నాలుకల ధోరణి విడనాడాలి. ఇవాళ కులగణన చేసే బాధ్యత ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ, బీసీలకు కమిట్మెంట్ ఉంది, బీసీల పట్ల ఆయనకు కమిట్మెంట్ ఉంది. తెలంగాణ కోసం ఎట్లయితే పార్లమెంట్లో కొట్టాడి పిప్పర్స్పై ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు పిప్పర్సే వదిలినా, ఇవాళ కళ్ళు మండినా ఒళ్ళు మండినా తెలంగాణ సాధన కోసం ఒక వీరుల్లాగా పోరాటం చేశారు. కాబట్టి ఇక్కడున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి వారు భుజానకెత్తుకొని వారే ఇలా రేవంత్ రెడ్డిని వారిని ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని ఇలా కులగణన మీద వాళ్ళు ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీదనే ఉంది. 2.5 కోట్ల మంది బీసీ సమాజం మీ వైపు చూస్తున్నారు, ఇవాళ ఏం చెప్తున్నారో అని చూస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఈ కులగణన హామీని తప్పించుకోగలరు, కులగణన హామీని విస్మరించగలరు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.